మా హయాంలో పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసినాం. 170 టీఎంసీలు లక్ష్యంగా పాలమూరును చేపట్టినాం. 27,000 ఎకరాలు సేకరించి 90% పూర్తి చేసినాం. ఈ ప్రాజెక్టుకు కాంగ్రెస్ 2 ఏళ్లలో పైసా ఇయ్యలేదు. ఎందుకు పక్కన పెట్టిండ్రు? ఇంత నిష్క్రయ పర్వతమా? ఇదేం దద్దమ్మ ప్రభుత్వం? ఇంత చేతగానితనమా? పాలమూరు, రంగారెడ్డి, నల్గొండలో సభలు పెడతాం. నేనే రంగంలోకి దిగిన బహిరంగ సభలకు వస్తా. మన హక్కులకు అన్యాయంపై ఊరూర డప్పు కొడతాం. కళాకారులు, రచయితలు, జర్నలిస్టులు ఏకం కావాలి. అయ్యా మేము ఏనాడో ఏకమైనాం. అయ్యా మా సాగుకు వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. చిల్కా ప్రవీణ్ మీద అయితే 2 సార్లు దాడి చేసింది. మీరు కూడా చూసిన మీ కేసీఆర్ దృష్టికి కూడా వేయిందట. ఇక జర్నలిస్ట్ శంకర్ మీద ఒకసారి దాడి జరిగాయి. నేను 90 రోజులు నన్ను జైలు వేసే, శంకర్ను 20-30 రోజులు ఆయన జైలు వేసే. ఇక కళాకారులు, రచయితలు ఏకమైనలో లేదు కానీ మేమైతే ఏకమైనాం. నిజంగా ఇప్పుడు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన స్టైలు పోకిరి సినిమాలో మహేష్ బాబు లాగా ఉండే. ఎక్కడికక్కడికి ప్రతిపక్షాలను కావచ్చు, వాళ్ళని వీళ్ళని కావచ్చు మడత పెట్టి ఉతికారేసేది. ఇప్పుడు ఎట్లున్నాయంటే ఠాగూర్ సినిమాలో చిరంజీవి టైప్లో కనబడతాను కేసీఆర్. అంటే ఒక గంభీరమైన నాయకుడిగా కనబడతాను. ఓడిపోయిన సైన్యాన్ని మళ్ళా స్ఫూర్తి నింపడానికి వాళ్ళలో చైతన్యం కల్పించి వాళ్ళ చేత యుద్ధం చేయించడానికి కేసీఆర్లో ఒక భయంకరమైన పెద్దరికం, ఒక ఊహించని పరిపక్వత. అంతకుముందు లేదా పరిపక్వత అంటే అంతకుముందు కూడా ఉన్నది. కానీ ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్నవాడు ఒకనాడు ప్రతిపక్షాలను ఉతికారేస్తాడు. ఇప్పుడు అధికార పక్షంలో ఉన్న పార్టీని ఉతికారేయడంతో పాటు ఆలోచనతో, గంభీరమైన ఆలోచనలతో, నిశ్శబ్దమైన ఆలోచనలతో చాలా పద్ధతిగా ఆయన విమర్శిస్తున్నాడు. ఎక్కడ ఆయన స్టైల్లో ఎక్కడ విమర్శిస్తలేడు, చాలా పద్ధతిగా విమర్శిస్తున్నాడు. కేసీఆర్ అంటే ఇట్లా ప్రశ్న రాగానే ముఖం మీద గుద్దినట్టు చేసేది. కానీ ఇప్పుడు చాలా ప్రశాంతంగా పద్ధతిగా విమర్శిస్తున్నాడు.